ఫ్రెండ్స్. సో ఈ డెట్స్ ఫ్రెండ్స్ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు సో రీసెంట్గా ఒక ఫ్రెండ్ కూడా యాక్చువల్లీ 50,000 రూపీస్ తీసుకున్నాడు. తర్వాత అమౌంట్ పే చేస్తాడంటే పే చేయట్లేదు. 2 years బ్యాక్ తీసుకున్నాడు. అది కూడా జస్ట్ 1 weekలో పే చేస్తాను అన్నాడు. సో సంక్రాంతికి తీసుకున్నాడు. సంక్రాంతికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక సంక్రాంతి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. సో అతనికి మాత్రం మనీ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. సో రీసెంట్గా నేను అతను సంక్రాంతి ఊరికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఇప్పుడే వస్తానని చెప్పి జస్ట్ పక్క లైన్లో వచ్చి పారిపోయాడు. సో ఇలాంటి అంటే మనీ ఏం చేస్తుందంటే ఇంతకుముందు అతను చాలా నిజాయితీపరుడు, ఇప్పుడు అప్పు కట్టలేక పారిపోయే సిచ్యువేషన్కి వచ్చాడంటే సో అప్పు ఏం చేస్తుందంటే ఒక మనిషికి వ్యక్తిగత జీవితం ప్లస్ ఏంటంటే అది వ్యక్తిత్వం కూడా చెడగొడుతుంది. సో అందుకని ఇలాంటి లోన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇలాంటి డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.